Dear students, in senior physics, the first chapter is waves. In part 1, we already covered formation of stationary waves in stretched strings. అంటే తీగల్లో ఏర్పడే స్టేషనరీ వేవ్స్ వాటి హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ని డిరైవ్ చేసాం. లైక్వైజ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పైప్స్. మనకి ఈ రోజు టాపిక్ ఇది పార్ట్ 2 గా మనం చెప్పుకుంటున్నాం. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పైప్. ఫస్ట్ ఓపెన్ పైప్ లో చెప్పుకుందాం. ఓపెన్ పైప్ అంటే ఏంటి? ఏ పైప్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. దిస్ ఈజ్ ఎన్ ఓపెన్ పైప్. రెండు వైపులా ఓపెన్ గా ఉంది. దీంట్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ ది లాంగిట్యూడినల్ సౌండ్ వేవ్ సెంట్ టు ది పైప్, ప్రోగ్రెసివ్ వేవ్ అన్నమాట. అది దీంట్లో ట్రావెల్ చేసి ఈ ఓపెన్ ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళా వెనక్కి తిరిగి రిఫ్లెక్టెడ్ వేవ్ గా ట్రావెల్ చేస్తుంది. అంటే ఓపెన్ ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది వేవ్, క్లోజ్డ్ ఎండ్ దగ్గర కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల క్లోజ్డ్ ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పుడు దాని నేచర్ ఒకలా ఉంటుంది, ఓపెన్ ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పుడు నేచర్ ఒకలా ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల వేవ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దీంట్లో కంప్రెషన్ గానే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఫేజ్ డిఫరెన్స్ ఉండదు. ఈ ఫార్వర్డ్ వేవ్ కి ఈ రిఫ్లెక్టెడ్ వేవ్ కి ఫేజ్ డిఫరెన్స్ ఉండదు ఓపెన్ ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పుడు. అదే క్లోజ్డ్ ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెస్ట్ ట్రఫ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. క్రెస్ట్ అంటే ఈ పోర్షన్, ట్రఫ్ అంటే సెకండ్ పోర్షన్. అంటే ఫేజ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది దాంట్లో. కాబట్టి ది వేవ్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. సో ఫార్వర్డ్ వేవ్ అండ్ దిస్ రిఫ్లెక్టెడ్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ సూపర్ ఇంపోజ్, ఒకదానికోటి సూపర్ ఇంపోజ్ అయ్యి నోడ్ యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి. అంటే స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ ఓపెన్ పైప్ అంతా కూడా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. దాన్నే హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. దీనికి ఉదాహరణ ఎవరో కాదు, ఫ్లూట్, ఈ మౌత్ ఆర్గాన్, వీటికి ఉదాహరణలు అన్నమాట. మనం పెన్న క్యాప్ అని తిరిగేసి ఊదినప్పుడు కూడా దాంట్లో ఉన్న ఎయిర్ కాలము కొంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. అది మనకి వినిపిస్తుంది విజిల్ కింద. కాబట్టి ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని మనం డిటర్మైన్ చేయాలి. ఇన్ దోస్ వర్డ్స్ ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మ్యాటర్. వెన్ ఏ సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ త్రూ ఎన్ ఓపెన్ పైప్, పంపించాం. ది వేవ్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ది పైప్. అది ఇక్కడ ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి ది ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ అండ్ సూపర్ ఇంపోజ్డ్, ఒకదానికోటి సూపర్ ఇంపోజ్ అయ్యి లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్ అనేవి ఏర్పడినాయి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఏర్పడతాయి అనేది డిరైవ్ చేద్దాం. అసలు హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఇక్కడ ఏమేంటి, ఒక నోడ్ యాంటీ నోడ్ చివర ఓపెన్ ఎండ్ దగ్గర ఎప్పుడు యాంటీ నోడే ఫామ్ అవ్వాలి. అందుకని మధ్యలో నోడ్ ఫామ్ అయింది. దీన్ని ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు. అంటే మినిమం ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది అనమాట ఇది. అందుకని దీన్ని ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అని అంటాం, లేకపోతే ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటాం. అందుకని దీన్ని ఫస్ట్ హార్మోనిక్ అన్నాం. కాబట్టి హార్మోనిక్ అంటే ఏంటి? ఈ ఎన్ కి ఇంటెగ్రల్ మల్టిపుల్స్ గా ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీస్ ని ఏమంటారంటే హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. అంటే ఇది ఫస్ట్ 1n అనుకోండి. ఇంటెగ్రల్ మల్టిపుల్ అంటే 2n, 3n, 4n ఇలాంటి వాటిని హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. సో ఫస్ట్ ఇది చేద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఇది ఇక్కడ రాసాను చూడండి. ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సౌండ్ నోట్స్ which are integral multiples of fundamental frequency are called harmonics. కాబట్టి ముందు ఓపెన్ పైప్ అంటే ఏంటో రాయాలి, ఫార్మేషన్ రాయాలి, ఆ తర్వాత ఇది హార్మోనిక్స్ అంటే ఏంటో రాయాలి. ఇప్పుడు 3 చెయ్యాలి మనం. ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్. సో ఫస్ట్ హార్మోనిక్ చేస్తున్నాం అప్పుడు మనం. కాబట్టి ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్ ని ఏమంటారంటే ది ఎయిర్ కాలమ్ వైబ్రేట్స్ విత్ 1 నోడ్ అండ్ 2 యాంటీ నోడ్స్. రెండు యాంటీ నోడ్స్, ఒక నోడ్. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది పైప్ ఎంత అయిందో ఒకసారి చూడండి. λ/2 అయింది. ఎలా వచ్చింది λ/2?
ఒక నోడ్ కి ఇంకో సక్సెసివ్ నోడ్ కి మధ్య ఉండే దూరం λ/2. అంటే ఇది ఎంత అవుతుంది నోడ్ కి యాంటీ నోడ్ కి అంటే λ/4. ఇదో λ/4. మొత్తం లెంగ్త్ ఎంత సమానమైందంటే 2 λ/4 కాబట్టి λ/2. సో L ఈజ్ ఈక్వల్ టు λ/2 అంటే λ2L అయింది. మరి వెలాసిటీకి ఈక్వేషన్ ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు n λ. సో v ఈజ్ ఈక్వల్ టు n λ, n ఈజ్ ఈక్వల్ టు v బై λ, v/2L. n ఈజ్ ఈక్వల్ టు v/2L. కొంతమందికి ఇక్కడ డౌట్ రావచ్చు, అక్కడ వెలాసిటీ అంటే మనం లాస్ట్ టైం √T/m రాసాం కదండి, టెన్షన్, లీనియర్ డెన్సిటీ. అది స్ట్రింగ్ కాబట్టి దానికి ఈక్వేషన్ ఉంది. స్ట్రింగ్ లో వెలాసిటీ ఆఫ్ వేవ్ కి √T/m. ఇది ఇక్కడ వెలాసిటీ ఎక్కడిది? గాల్లో. ఇది పైప్ లో అంటే గాల్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి దానికి ఈక్వేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా v కింద తీసుకుంటాం. సౌండ్ వెలాసిటీ గాల్లో ఎంత అంటే 330 మీటర్ పర్ సెకండ్. అందుకని ఆ v 330 గాని 340 గాని తీసుకుంటాం అన్నమాట మనం. సో v ఈజ్ ఈక్వల్ v/2L. L ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది పైప్. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్ చేద్దాం మనం. ఓకే, harmonic, second mode of vibration. Here you see both the open ends antinodes are formed and 2 nodes are formed in between these two. That means totally 2 nodes and 3 antinodes will be formed. Antinode, antinode, antinode. So what is mean by second mode of vibration? అంటే ఎలా ఏర్పడింది ఇక్కడ చూడండి. The air column vibrates with 2 nodes and 3 antinodes. అది మనకి అంటే దాని వేవ్ లెంగ్త్ ఏమవుతుంది అనమాట, ఇక్కడ ఆ ఏర్పడినటువంటి లూప్ అంటాం దీన్ని. ఆ స్టేషనరీ వేవ్ యొక్క ఆ వేవ్ లెంగ్త్ తగ్గుతుంది ఇందాకతో పోల్చినట్టయితే. ఎల్ సేమే కాబట్టి ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి మనకి. ఇది ఒక లూప్, ఈ హాఫ్ కలిపి ఒక్కో లూప్ λ/2. నోటికి నోటికి మధ్య ఉండే దూరం λ/2 అని చెప్పాను. అందుకని 2 లూపులు కాబట్టి ఇది L ఈజ్ 2 λ/2. అంటే క్యాన్సిల్ చేయకండి అక్కడ, ఎందుకంటే మనకి 2n అని చూపించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 2 λ/2. λ కావాలి కాబట్టి 2L/2. బట్ వై నో దట్ v ఈజ్ ఈక్వల్ టు n λ. సేమ్ ఇక్కడ n అనేది ఎంత అవుతుంది? ఇప్పుడు సెకండ్ హార్మోనిక్ అన్నారు కాబట్టి n2 అని రాయండి. కాబట్టి n2 ఈజ్ ఈక్వల్ టు v బై λ, v/2L/2, 2 ఇంటూ v/2L. v/2L అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనం చేసింది 2 టైమ్స్ దట్ ఆఫ్ n1. అంటే సెకండ్ హార్మోనిక్ లో మనకి డబుల్ ద ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి రెట్టింపు అని వచ్చింది. ఇన్ ద సిమిలర్ మేనర్ థర్డ్ హార్మోనిక్ లో 3 టైమ్స్ అని వస్తుంది. అంటే రేషియో ఎంత అవుతుందంటే 1:2:3. నెక్స్ట్ ఎంత అవుతుంది? 4 ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అన్నమాట. 3 వరకు చూపించి మనం జనరలైజ్ చేస్తాం కాబట్టి థర్డ్ దాంట్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు చూడండి, ఇక్కడ 1 2 3 4 యాంటీనోడ్స్, 3 నోడ్స్. కాబట్టి the third harmonic means third mode of vibration means air column vibrates with 3 nodes and 4 antinodes. ఇక్కడ లెంగ్త్ ఎంత అవుతుంది చూడండి, ఒక లూప్, 2 లూపులు, ఈ హాఫ్ లూప్ కలిపితే మొత్తం 3 లూప్స్. ఒక్కో లూప్ λ/2, 3 λ/2. సో 3 λ/2 ఈక్వల్ చేస్తే λ ఈజ్ ఈక్వల్ టు 2L/3. బట్ v ఈజ్ ఈక్వల్ టు n λ. n3 అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 3v/2L. అంటే 3 టైమ్స్ దట్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు నాలుగో హార్మోనిక్ ఎంత అని మిమ్మల్ని అడిగినట్టయితే ఈజీగా చెప్పొచ్చు మీరు 4n. ఫిఫ్త్ హార్మోనిక్ ఎంత అంటే 5n. సో ఇన్ జనరల్ ద రేషియో ఆఫ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ n1:n2:n3 is equal to 1:2:3 etc. నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్స్. మనకి దీనికి ఎస్ఏ క్వశ్చన్ గా అడిగినట్టయితే ఈ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, 3 డయాగ్రామ్స్ కి మార్క్స్ ఉంటాయి. మొత్తం కలిపి ఒక ప్రాబ్లం అటాచ్మెంట్ తోటి 8 మార్క్స్ క్వశ్చన్ గా ఇది మనకి వస్తుంది. సో దీంట్లో ఇందాక స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ లో మనం చెప్పుకున్నాం ముందు క్వశ్చన్, దీంట్లో ఓపెన్ పైప్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓపెన్ పైప్ కి
ఫ్లూట్, రెండు వైపులా ఓపెన్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనం క్లోజ్డ్ పైప్ మనం చెప్పుకుందాం. ఓకే, రైట్. Dear students, in senior physics, the first chapter is waves, part 2. The formation of stationary waves in closed pipes. మనం ఇంతకు ముందు ఓపెన్ పైప్ లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఏర్పడతాయో చూసాం. ఇప్పుడు క్లోజ్డ్ పైప్ లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, దాని ఫ్రీక్వెన్సీస్ ని డిరైవ్ చేయడం. వాట్ ఈజ్ ఏ క్లోజ్డ్ పైప్? One end of the pipe is closed and the other end is open. Then it is said to be a closed pipe. ముందది రాస్తాం. A pipe open at one end and closed at another end. అంటే ఒకవైపు తెరచి ఉండి రెండో వైపు క్లోజ్ అయినటువంటి పైప్ ని, అంతే తప్ప రెండు వైపులా క్లోజ్ కాదు, అలాంటి పైప్ ని మనం క్లోజ్డ్ పైప్ అంటాం. అంటే ఇది వన్ ఎండ్ ఈజ్ ఓపెన్ అండ్ అనదర్ వన్ ఈజ్ క్లోజ్డ్. అండ్ ఇప్పుడు మనం దాంట్లో ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ముందు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే ఒక లాంగిట్యూడినల్ సౌండ్ వేవ్ ని దీంట్లోకి పంపించాం. ఇది క్లోజ్డ్ ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళా తిరిగి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఈ ఫార్వర్డ్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ రెండు సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఈ విధంగా స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒక పాయింట్, ఇందాక ఓపెన్ ఎండ్ దగ్గర చెప్పినప్పుడు మీకు ఆ క్వశ్చన్ ఏం చెప్పాను, ఫార్వర్డ్ వేవ్ కి రిఫ్లెక్టెడ్ వేవ్ కి ఫేజ్ డిఫరెన్స్ ఉండదు అని చెప్పాను. ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. మొత్తం ఒక వేవ్ 2π అనుకుంటే పై ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే సగం వేవ్ అన్నమాట. క్రెస్ట్ ట్రఫ్ కింద కంప్రెషన్ అయితే రేర్ ఫ్రాక్షన్ కింద వస్తుంది అనమాట. క్రెస్ట్ ట్రఫ్ అయితే ట్రాన్స్వర్స్ వేవ్స్, కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్ అయితే లాంగిట్యూడినల్ వేవ్స్. ఈ రెంటి వల్ల మనకి ఒకదానికోటి కంబైన్ అవటం వల్ల ఏర్పడే వేవ్స్ నే స్టేషనరీ వేవ్స్ అంటారు. అంటే స్టేషనరీ వేవ్స్ అనేది వేటి వల్ల ఏర్పడవచ్చు, స్ట్రింగ్స్ లో అయితే ట్రాన్స్వర్స్ వేవ్స్ వల్ల ఏర్పడతాయి, ఆపోజిట్ గా ట్రావెల్ చేసి. అదే ఓపెన్ క్లోజ్డ్ పైపుల్లో అయితే లాంగిట్యూడినల్ వేవ్స్ వల్ల ఏర్పడతాయి. అందుకని వీటిని ఏమంటాం అంటే పూర్తిగా లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్ అని చదువుతాం. ఇప్పుడు లిటరేచర్ లో చూద్దాం. ఫార్మేషన్ అని చెప్పి సబ్ హెడ్డింగ్ పెట్టి వెన్ ఎ సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ త్రూ క్లోజ్డ్ పైప్, పంపించాం. సెంట్ అంటే పంపడం. ఇట్ రిఫ్లెక్టెడ్ ఎట్ ద క్లోజ్డ్ ఎండ్, ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది క్లోజ్డ్ ఎండ్ దగ్గర. ది ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ సూపర్ ఇంపోజ్డ్, ఒకదానికోటి సూపర్ ఇంపోజ్ అయ్యి లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్. ఇది మనం ఆ మీనింగ్ తోటి మనం అక్కడ రాస్తాం. ఎలా ఏర్పడిన ఈ ఫార్మేషన్ అని ఇది వివరించాం. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయడానికి ముందు హార్మోనిక్స్ అంటే ఏంటో చెప్పాలి. సేమ్ ఇందాక డెఫినేషన్ మళ్ళీ చెప్తాం. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అనుకుంటే దాని ఇంటెగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ని హార్మోనిక్స్ అంటారు. అంటే ఇది ఫస్ట్ హార్మోనిక్, నెక్స్ట్ రెండో హార్మోనిక్, నెక్స్ట్ మూడో హార్మోనిక్, అలా అన్నమాట. ఈ యాంటీ నోడ్ నోడ్ యొక్క డిస్టెన్సెస్ మారుతూ ఉండి ఎక్కువ లూప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట హయ్యర్ హార్మోనిక్స్ లో. ఇక్కడైతే ఒక లూప్ లో సగమే ఏర్పడింది, దీన్ని ఫండమెంటల్ మోడ్ అంటారు. లూప్ అంటే ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కున్న దాన్ని మనం ఒక లూప్ అంటాం. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, ఇన్ ద ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ నోట్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ది క్లోజ్డ్ ఎండ్ అండ్ యాంటీ నోట్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద ఓపెన్ ఎండ్. ఒక నోడ్ ఒక యాంటీ నోడ్ ఏర్పడింది ఇక్కడ. అంటే ఇప్పుడు అది లెంగ్త్ ఎంత సమానం అవుతుంది? ఇప్పుడు నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్య డిస్టెన్స్ ఎంత మనం చెప్పుకున్నాం, λ/4. కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు λ/4. మనకి ఎవరు కావాలి? లాంబ్డా కావాలి, అందుకని 4L అయింది. బట్ మనకి ఈక్వేషన్ V ఈజ్ ఈక్వల్ టు N కాబట్టి ఆ N1 అంటే ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి N1 అని రాసాం, V/λ V/4L. సో N ఈజ్ ఈక్వల్ టు V/4L. ఇందాక V/2L అని చెప్పుకున్నాం ఓపెన్ పైప్ లో, ఇక్కడ V/4L అని వచ్చింది. ఇది ఫస్ట్ హార్మోనిక్.
ఇలాగే రెండో హార్మోనిక్, మూడో హార్మోనిక్ మనం చెప్పుకొని అప్పుడు రేషియో మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ హియర్ యు సీ అంటే ఈ క్లోజ్డ్ పైప్ లో నోడ్, యాంటీనోడ్, రెండు యాంటీనోడ్స్, రెండు నోడ్స్ తోటి ఈ విధంగా ఫామ్ అవుతుంది. అండ్ సో ఇన్ ద సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ది ఎయిర్ కాలమ్ వైబ్రేట్స్ విత్ 2 nodes and 2 antinodes. అప్పుడు లెంగ్త్ ఎంతకు సమానం అవుతుంది ఇక్కడ చూడండి. ఒక లూప్ అంటే λ/2 అని చెప్పాను. హాఫ్ లూప్ ఒకటి ఉంది λ/4 అంటే 3 హాఫ్ కింద ఉన్నాయి ఇక్కడ. 1 2 3 ఈచ్ 3 λ/4 కాబట్టి మొత్తం టోటల్ 3 λ/4. 3 λ/4 కాబట్టి λ ఎంత అవుతుంది 4l/3. మనకి ఏం తెలుసు v = n λ కాబట్టి n2 అని ఎందుకు రాసామంటే సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ కాబట్టి v/λ v/4l/3. ఈ 3 పైకి వస్తుంది 3v/4l. ఇందాక మనకి v/4l అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది కాబట్టి దీన్ని మనం బ్రాకెట్ లో పెట్టుకున్నట్టయితే 3 × v/4l 3n1. ఇక్కడ ఓపెన్ కి క్లోజ్డ్ కి ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. అక్కడ రెండోది 2n అని వచ్చింది, మూడోది 3n అని వచ్చింది. ఇక్కడ రెండోది 3n అని వచ్చింది. అలాగే మూడోది చూసినట్టయితే 5n అని వచ్చింది. అంటే రేషియో మీరు ఎలా చెప్తారు అప్పుడు 1:3:5 ఇంటిగ్రల్ మల్టిపుల్సే కానీ ఇక్కడ వీటిని ఏమంటామంటే 1 3 5 అంటే ఆడ్ నెంబర్స్ అన్నమాట. సరే ఇది కూడా చూద్దాం. ఇది థర్డ్ మోడ్. 2 లూప్స్, ఒక హాఫ్ లూప్ అంటే ఈ 4 హాఫ్ లూప్స్, ఇది ఒకటి మొత్తం 5 హాఫ్ లూప్స్ అంటే 5 λ/4. మనకు ఆ విధంగా ఇది ఈజీగా గుర్తుంటుంది. సో ఇన్ ద థర్డ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ద ఎయిర్ కాలమ్ వైబ్రేట్స్ విత్ 3 modes అండ్ 3 antinodes. 3 nodes 3 యాంటీనోడ్లతోటి ఫామ్ అయింది. అప్పుడు l = 5 λ/4 కాబట్టి λ ఎంత అవుద్ది 4l/5. ఇక్కడ కూడా v = n λ కాబట్టి n = v/λ. n2 అంటే ఇక్కడ మనం ఏమని రాయాలంటే 3 అని రాయాలి. ఎందుకంటే థర్డ్ హార్మోనిక్ కదా, 2 అయింది కదా కాబట్టి ఇక్కడ n3 థర్డ్ హార్మోనిక్. కాబట్టి ఇప్పుడు ఎంత అయింది v సబ్స్టిట్యూషన్ చేస్తే 4l/5 5v/4l 5 × v/4l. ఈ v/4l అంటే n1 కాబట్టి 5n1 అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ 5 టైమ్స్. కాబట్టి రేషియో తీసుకుందాం. రేషియో ఆఫ్ హార్మోనిక్స్, రేషియో ఆఫ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఎంతది n1:n2:n3 = ఒకటోది n1 అని రాసాం, రెండోది 3n1, మూడోది 5n1, నాలుగోది 7n1. సో ఆడ్ మల్టిపుల్స్ అన్నమాట. 1:3:5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు సెకండ్ హార్మోనిక్ 200 అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 100. అప్పుడు సిక్స్త్ హార్మోనిక్ ఎంత అంటే 600. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్స్. అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నది ఓపెన్ పైప్. 2 ఇండివిజువల్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇవి. దీనికి ప్రాబ్లమ్స్ అటాచ్ చేస్తే మొత్తం టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. ఓకేనా. ఇది మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మౌత్ ఆర్గాన్ లో మనం ఈ క్లోజ్డ్ పైప్ అని చెప్పొచ్చు. 1 end is క్లోజ్డ్. సో ఇవన్నీ కూడా లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్. ఓకే రైట్.